ఆయుర్వేదంలో ఇంకా ఏం చెప్పారు అని అలా మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది పేషెంట్స్ చాలా రకాల హాస్పిటల్స్ తిరిగినా కూడా అంటే లైక్ రెటినోపతి ప్రాబ్లమ్స్ అంటే షుగర్ వల్ల కళ్ళు కోల్పోయే అటువంటి ప్రమాదం ఉన్నటువంటి జబ్బుని డయాబెటిక్ రెటినోపతి అంటారు. సో దీంట్లో చాలా మంది ఎన్ని అల్లోపతి కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎన్ని చేసుకున్నా కూడా వాళ్ళ కళ్ళు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత మంచిగా షుగర్ మెడిసిన్స్ వాడుతూ ఉన్నా, చెప్పినట్టుగా ఐ చెకప్స్ చేసుకుంటూ ఉన్నా, చెప్పినట్టుగా ఐ డ్రాప్స్ వేసుకుంటూ ఉన్నా, లేదా వాళ్ళు చెప్పినట్టుగా ఇంజెక్షన్స్ వేయించుకున్నా, సర్జరీ చేయించుకున్నా కూడా చాలా మందికి చూపు కోల్పోతూ ఉంది. సో అలాంటి పేషెంట్స్ మనకి అప్పుడు హాస్పిటల్లో కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళ బాధ చూడలేక మనం ఈ ఐకి సంబంధించి ఇంకా ఏమున్నాయి అనేది చాలా ఎక్స్క్లూసివ్ గా రీసెర్చ్ చేసినప్పుడు చాలా రకాల ట్రీట్మెంట్స్ మేము పీజీ చేసేటప్పుడు చేయడం జరిగింది. సో ఆ టైంలో చాలా మందికి కూడా ఆ రెటినోపతి ప్రాబ్లంలో వితౌట్ సర్జరీ అంటే ఎటువంటి సర్జరీ లేకుండా అండ్ ఎటువంటి పెయిన్ఫుల్ ఇంజెక్షన్స్ లేకుండా కూడా ఆయుర్వేదిక్ లో చేసేటువంటి కొన్ని రకాల తక్రధార ట్రీట్మెంట్ కావచ్చు, లేదా కొన్ని రకాల ఎక్స్టర్నల్ లేపాలు కావచ్చు, అండ్ కొన్ని రకాల ఇంటర్నల్ రసాయన టైప్ ఆఫ్ మెడిసిన్స్ లైక్ ఉసిరి కావచ్చు, తిప్పతీగ కావచ్చు, శతావరి, అశ్వగంధ, వీటిలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. పసుపు, ఇవన్నీ కూడా బ్లడ్ వెజల్స్ ని మళ్ళీ రిజ్యువినేట్ చేసి విజన్ ని కూడా నార్మలైజ్ చేయగలిగేటువంటి కెపాసిటీ వీటిలో ఉంటుంది. సో వీటిని ఒక పద్ధతి ప్రకారం మనం ఇచ్చినట్టయితే పోయిన చూపును కూడా ఇలాంటి కేసెస్ లో మనం తేగలుగుతాము. అండ్ ఉన్న చూపుని కూడా ఎప్పటికీ మళ్ళీ మళ్ళీ బ్లీడింగ్ అయ్యి మళ్ళీ చూపు కోల్పోకుండా మనం చేయగలుగుతాం. సో అలా రెటినోపతిలో మనం చేసిన సక్సెస్ వల్ల నేను నా హాస్పిటల్ 2018లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కంటికి సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ లో మనం చాలా సక్సెస్ఫుల్ గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ని ఉపయోగించే కన్నుకు సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ని ట్రీట్ చేస్తున్నాం.